అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం అసలు ముక్తి అంటే ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ముక్తి అని అంటే ఆధ్యాత్మిక పరంగా ఆలోచన చేస్తే మనిషి పుట్టుకకి చనిపోవటానికి మధ్యన ఏదైతే ఈ జీవిత చక్రం ఉందో వాటి నుంచి బయటపడేటువంటి ఆ ప్రయత్నాన్నే మన ముక్తి అని అంటాం. కానీ సాధారణంగా బయట మనం ఆలోచన చేస్తే బయట పరిస్థితులు ఎలా ఉన్నా, బయట ప్రపంచం ఎలా ఉన్నా, మన మనస్సులో ఎంతవరకు ప్రశాంతంగా ఉన్నాం అన్నదాన్ని మన ముక్తిగా చెప్పొచ్చు. అంటే బయట ఉన్నటువంటి గందరగోళం మన మనస్సులో లేకుండా చూసుకోగలిగితే మనం ఆ ముక్తిని సాధించినటువంటి విధంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణంగా ముక్తి పొందాలి అని అంటే ఒక 4 మార్గాలు ఉంటాయని, అందులో ప్రధానమైనది జ్ఞాన మార్గం. అంటే ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, ఈ ఆత్మకి పరమాత్మకి మధ్యన ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకోగలగటం. మన ఏదైతే పురాణాలు ఉన్నాయో, వేదాలు ఉన్నాయో, ఇతిహాసాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా అవి చెప్తాయి. ఆత్మ పరమాత్మ వాటికి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే నేనెవరు అనేటువంటి ఒక ప్రశ్న ఈ ఆత్మ పరమాత్మలో కలిసేటటువంటి ఆ విధానాన్ని మనం ముక్తిగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగితే, నిన్ను నువ్వు అంచనా వేసుకోగలిగితే, నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ముక్తి మార్గానికి చేరువవుతావు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఈ ముక్తి మార్గం కాకుండా మరొకటి భక్తి మార్గం. అంటే జరుగుతున్నటువంటి ప్రతిదీ, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఆ మంచిలోను చెడులోనూ భగవంతుడు నాతోనే ఉన్నాడు అని నువ్వు భావించేటటువంటి తీరు, దేవుడిని ఆరాధించడం, భజనలు చేయడం, ప్రార్థనలు చేయడం, దేవుడికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది భక్తి మార్గం. దీని ద్వారా కూడా ముక్తి ప్రసాదించబడుతుంది అనేటువంటిది మన పురాణ ఇతిహాసాలు, వేదాలు చెబుతున్నటువంటి పరిస్థితి. అలాగే కర్మఫలం, నువ్వు చేస్తున్నటువంటి కర్మకి సంబంధించినటువంటి ద్వారా కూడా ముక్తిని మనం సంపాదించవచ్చు. అంటే ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి పనిని దైవంగా భావించి పని చేసుకుంటూ వెళ్ళటం, దాని ద్వారా మనకి ముక్తి ప్రసాదించబడుతుంది అని. అంటే సత్కర్మలు చేయటం, మంచిగా ఆలోచించటం, దీని ద్వారా కూడా మనకి మనం చేసుకున్నటువంటి కర్మఫలంగా మనకి ముక్తి ప్రసాదించబడుతుంది అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. మౌనంగా ఉండటం, దాన్ని రాజయోగం అని చెప్తాం. ధ్యానం చేయటం, యమలు, నియమాలు, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే చెప్తున్నాం ప్రాణాయామం చేయటం, ఇవన్నీ కూడా దీని ద్వారా, అంటే మౌనంగా ఉండటం, నీ మనస్సును నీ నియంత్రణలోకి తెచ్చుకోవటం, ధ్యానం చేయటం, నీకు నువ్వు దగ్గరగా ఉండటం, ఇవన్నీ కూడా ముక్తికి మార్గాలుగా మనం చెప్తాం. ఏ ముక్తి మార్గమైనా సరే మనం ఆచరించేటటువంటి తీరుతెన్నులు, విధానాలు నీ యొక్క జీవన శైలి మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఈ 4 మార్గాలు మనకు చెప్పేటటువంటిది ఏంటి అని అంటే, ఎప్పుడూ ప్రశాంతంగా జీవితాన్ని గడిపేటటువంటి స్థితికి మనం రాగలగటం, బయట ఏం జరుగుతున్నా ఆ బయట జరిగేటటువంటిది ప్రతిదీ నీ మనసులో అలజడి రేపకుండా చూసుకునేటువంటి విధంగా మనం జీవితాన్ని గడపడం, కోపాన్ని కానీ భయాన్ని కానీ జయించటం, మాట్లాడేటువంటి మాటని ఎదుటి వ్యక్తి బాధపడతాడు అనేటువంటి విధంగా కనుక మన మాట ఉంటే దాన్ని ఆఫ్ చేసుకోగలగటం, ఇవన్నీ కూడా మనం చేయగలగాలి. సో ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి ప్రయత్నం చేయండి. అలాగే అందరినీ ప్రేమించేటటువంటి తత్వం. ప్రేమించేటటువంటి తత్వం అంటే ఎదుటి వ్యక్తి తన మన భేదం లేకుండా ప్రతి వారిని హక్కును చేర్చుకునేటువంటి విధంగా, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి విధంగా తన మన భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూడగలిగినటువంటి మానవతావాదిగా జీవించగలిగితే మనకి ఖచ్చితంగా ముక్తి మార్గం అనేది ప్రసాదించబడుతుంది. దానికి ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు సమాజంలో ఈ వ్యత్యాసాలు, అంటే ఈ వివక్షలు ఎక్కువైపోయినాయి. కులం అని, మతం అని, మన ప్రాంతం అని, మన భాష అని,
ఇలా రకరకాలైనటువంటి వాటితో అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి తత్వం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల్ని మనిషి తనంతట తాను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. అలా ఉండకూడదు. సో మౌనం, ధ్యానం అలవాటు చేసుకోండి. అంటే మౌనంగా ఎప్పుడు ఉండాలో తెలుసుకోవటం అనేది నిజమైనటువంటి జ్ఞానం. ఎప్పుడు ఏదో మాట్లాడుతూ లొడలొడ మాట్లాడుతూ ఉంటే అది సరైనటువంటిది కాదు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడటం. మనిషి ఎప్పుడు మౌనంగా ఉండాలి? నీ దగ్గర పూర్తి జ్ఞానం లేనప్పుడు, ఇది విషయం పట్ల నీకు పూర్తి అవగాహన లేనప్పుడు మౌనంగా ఉండాలి. నువ్వు మాట్లాడేటువంటి మాట వల్ల ఏదైనా బంధం చెడిపోతుందని నీకు అనిపించినప్పుడు మౌనంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించాలి. ఎదుటి వ్యక్తి తన బాధల్ని, కష్టాలని చెప్తూ ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి. మౌనాన్ని మించినటువంటి సమాధానం మరొకటి ఉండదు. నువ్వు మాట్లాడినటువంటి మాట వల్ల ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతాడని నీకు తెలిసిన, బంధం చెడిపోద్దని నీకు తెలిసిన, లేదా స్నేహం చెడిపోతుందని నీకు తెలిసిన మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఎదుటి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలను అర్థం చేసుకోవడం నీకు అనిపించినప్పుడు, ప్రయోజనం లేదని నీకు అనిపించినప్పుడు మాట్లాడడం కూడా అనవసరం. సో ఈ మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలంటే నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించాలి. ఇందాక రాజయోగం ఏదైతే చెప్తున్నావో ఆ ధ్యానాన్ని కనుక నువ్వు ఆశ్రయించి నీ మనస్సుని నియంత్రణలోకి తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నీ భావోద్వేగాలను నువ్వు నియంత్రించుకోగలుగుతావు. నీ కోపాన్ని, నీలో ఉన్నటువంటి అసహనాన్ని, ద్వేషాన్ని, వీటన్నిటిని నువ్వు నియంత్రించుకోగలుగుతావు. ఎప్పుడైతే నీకు సహనం అలవాటైందో ఆటోమేటిక్గా నీ ఏ బంధం కూడా విచ్ఛిన్నం అవడానికి ఆస్కారం అనేది ఉండదు. సో అందుకని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. అందరినీ ప్రేమించేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి. మౌనంగా, ధ్యానంగా ధ్యానాన్ని అలవాటు చేసుకునేటువంటి విధంగా మన యొక్క జీవన శైలి ఉండే విధంగా నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పనులను నువ్వు చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలిగించేటటువంటి విధంగా కనుక నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు ముక్తి మార్గాన్ని పొందగలుగుతావు. అందుకని పైన ఏదైతే మనం సూచించారో నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకో. జ్ఞానాన్ని తెచ్చుకుంటావా, దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటావా, ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటావా, లేదా నువ్వేంటో నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. ఇదంతా కూడా అశాశ్వతం. ఈ జీవితం ఏదో ఒక రోజు అందరం మట్టిలో కలిసిపోవాల్సిందే. మంచి కర్మలు చేసిపోదాం అనేటువంటి స్థితికి నువ్వు వస్తావా? భక్తిని, భగవంతుడినే నమ్ముకొని భగవంతుడి మీద భారం వేసి ఏదైతే భగవంతుడు సత్కర్మలు చేయమని చెప్పాడో ఆ కర్మలు చేసేటటువంటి విధంగానే ఉంటావా? మంచి మంచి పనులు చేసి మంచి మంచి ఆలోచనలు చేసి నువ్వు ముక్తిని పొందుతావా? ఇవన్నీ నీ చేతుల్లోనే ఉంది. అయితే ఏది ఏమైనా సరే ఈ సమాజంలో నెట్టుకు రావాలి అని అంటే మొట్టమొదట నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. నీ మనస్సు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారగలగాలి. నువ్వు ఎవరికైనా సహాయం చేసినా చేయలేకపోయినా నువ్వు మాత్రం ఎవరికి హాని తలపెట్టినటువంటి జీవన విధానాన్ని నువ్వు అలవాటు చేసుకోగలగాలి. బయట వ్యక్తులు నీ ఆనందానికి కారణం కాకూడదు, నీ కోపానికి కారణం కాకూడదు. ఎప్పుడు నువ్వు వాళ్ళ వల్ల ప్రభావితం అవుతున్నావు అని అంటే నిన్ను నువ్వు నియంత్రించుకోలేకపోతున్నావు అని దాని అర్థం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఈ ముక్తి మార్గం వైపు మనం వెళ్ళగలిగితే చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం. ఏ మనిషి అయినా వెలకట్టలేనటువంటి సంపదలు ఏదైనా ఉన్నాయని అంటే ఆ మనిషికి మనశ్శాంతి, సంతృప్తి వెలకట్టలేనటువంటి సంపదలు. ఈ మనశ్శాంతి నువ్వు ఎప్పుడైతే సాధించగలిగావో ఖచ్చితంగా సంతృప్తికరమైనటువంటి జీవితం, చాలా ఎక్కువ సంతోషాన్ని, ఎక్కువ ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అందుకని లాభాపేక్షతో ఏది చేయకు. నిస్వార్థమైనటువంటి కర్మలు నువ్వు చేసే విధంగా చూడు. ఎప్పుడైతే నువ్వు ఫలితం ఆశించలేదో నీకు ఏ విధమైనటువంటి అశాంతికి ఆస్కారం అనేది కూడా ఉండదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. మీరు కూడా ఈ ముక్తి మార్గం వైపు పయనించండి. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా పర్వాలేదు, కానీ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపు, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపు. నీ వల్ల సమాజానికి మేలు జరిగిందే కానీ కీడు జరగలేదు అనేటువంటి విధంగా మన వ్యక్తిత్వాన్ని మనం మలుచుకోగలిగితే నువ్వు నిజంగా ముక్తిని పొందినటువంటి వ్యక్తిగా అవుతావు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.